while teaching Bible reading and basic skills on a Sunday was an established activity in some 18th century. Reich started the first school for the children of Chimney Sweep in Sooty AG, Gloucester in 1780. The idea of the Sunday school caught the imagination of number of people involved in evangelical churches and groupings, and Sunday school spread quickly. By 1784, there were as many as 1800 pupils in Manchester and Salford. Manchester and Salford. Thank you to all. ముందుగా అందరికీ నా వందనాలు. స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారికి నా వందనాలు. మై నేమ్ ఇస్ స్నేహలత ఫ్రమ్ 10th స్టాండర్డ్. రాబర్ట్ రైట్ సండే స్కూల్ మార్గదర్శి కూడికగా పేరు పొందాడు. ఈయన 1880లో సండే స్కూల్ ప్రారంభించింది. ఈయన 1880లో లెస్టర్లోని సూటి ఆలీతో స్ట్రిప్ చేసే పిల్లల కోసం రైట్స్ తన మొదటి పాఠశాలను ప్రారంభించాడు. 1785 ఈ భావనకు మద్దతు ఇవ్వడానికి, అభివృద్ధి చేయడానికి సండే స్కూల్ సొసైటీ అనే మతపరమైన జాతీయ సంస్థను ఏర్పాటు చేశాడు. 1851 నాటికి కార్మికుల పిల్లలను మరియు శ్రమికుల పిల్లల విలువను, గౌరవంగా స్వీయక్రమ శిక్షణ, పొదుపు, శుభ్రత మెలగాలని పూర్తిగా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ.